స్వామి అంటే ఎట్లా చూస్తారు అంటే ఒక హిందూ గుడి కోసం హిందువులు ఇంత పెద్ద పోరాటం చేయాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు మనము 100 గజాల స్థలాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం, ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాల్సిన అవసరం. సాధు సత్పురుషులందరము ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం చేత సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం చాలా ముఖ్యమైనది. అందరూ కూడా సానుకూలంగా చూడండి, అక్కడ ఎంతమంది ప్రజలందరూ సమైక్యమై బోనాలను తీసుకొస్తున్నారంటే వారి గౌరవం చాలా ముఖ్యమైనది. అలాంటి గౌరవాన్ని కూడా మన పెద్దలందరూ గౌరవించాలి. సనాతన ధర్మాన్ని మనం ఈరోజు కాపాడుకుంటే భవిష్యత్తు ప్రణాళికలు చాలా బలంగా ఉంటాయనేది సాధువుల పిలుపు. అంటే బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళల్ని కూడా బోనాలు కూడా కింద పడ్డాయి, ఇందాక చూసాం మనం. సో అంటే ఇంత నిర్బంధం ఎందుకు, అంటే గుడిని కాపాడుకోవడానికి ఇంత నిర్బంధం ఎందుకు? ఇప్పుడు గుడిని కాపాడుకునే విషయంలో ఇక్కడ చూడండి చాలా అమాయక ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన బోనం కింద పడ్డది అని అంటే ఆ బోనం కింద పడితే ఇంతటి అపవిత్రత అనేది మనం భావిస్తాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ ఇరు వర్గాలు అంటే మీరా నేనా అని అనుకున్న పోరాటంలో బోనం కింద పడ్డది అని అంటే దాన్ని శుభసూచంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ధర్మ పోరాటం చేస్తున్నాం, ఈరోజు గుడి గురించి పోరాటం చేస్తున్నాం, ఈరోజు మన సనాతన ధర్మాన్ని ఋషి పరంపర కాపాడుకోవాలని పోరాటం చేస్తున్నాం. కాబట్టి అయినా మన వాళ్ళు ఆ ఆడబిడ్డలు వెళ్ళేసి ఆ బోనాన్ని పెట్టడం, వాళ్ళు నిజంగా కారణ జన్ములని రుజువు చేసుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ఒక విధంగా చాలా గొప్పగా చాలా సమైక్యంగా అనిపిస్తున్నది. ధర్మాన్ని కాపాడుకునే అవసరం ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. సనాతన ధర్మాన్ని మనందరం కాపాడుకోవాలి. ఈరోజు హిందువులందరం ఏకం కావాల్సిన సమయం ఇది. సాధువులందరము భారతదేశంలో ఉన్న 12 మరియు 18 శక్తి పీఠాల నుంచి పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వారి యొక్క సానుకూలతని వారి యొక్క వివరణలని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ అధికారులకు కూడా ఆ జగన్నాథుడు నిజముగా వాళ్ళందరికీ సుభిక్షత సౌభాగ్యాన్ని కలిగించి మన 100 గజాల గురించి మనం ఈరోజు చేస్తున్న పోరాటం పెద్దమ్మ తల్లిని మనకు తిరిగిచ్చే విధంగా కాగితాల పరంగా ముందుకు రావాలని చెప్పేసి ఒక సాధువులందరము మేమందరం కలిసి ముందుకెళ్తున్నాము. నాతో పాటు స్వామి శ్రీశైలం నుంచి వచ్చారు. స్వామితో కూడా మీరు మాట్లాడి ధర్మశాసనాల్లో ఆయన గారి యొక్క అనుభవాన్ని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవడానికి హిందువులందరూ ఐక్యమై సంఘటితమై ఒక శక్తిగా ఇక్కడ అందరూ కూడా కలిసి ఈ యొక్క గుడిని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది ఒక గుడిపైన దాడి కాకుండా హిందూ సమాజం పైన యొక్క ఒత్తిడి అని మీరందరూ భావించి హిందువులు మఠాధిపతులు పీఠాధిపతులు మరియు హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సంఘటితమై ఇక్కడికి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. జై గురుదేవదత్త, జై శ్రీరామ్. వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతా ఉన్నాయి. హిందూ సమాజంలో కూడా ఇట్లా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉంటే కాపాడుకోలేకపోతున్నారు. ఎట్లా చూస్తారు? హిందూ సమాజం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళది దృష్టిలో పెట్టుకోకుండా దాడులు ప్రతి దాడులు ఇవన్నీ కాదు. మన శాంతియుతంగా అయినా సరే మన గుడిని మనము పరిరక్షించుకుందాం, మన గుడిని మనం పరిరక్షించుకుందాం. జై గురుదేవదత్త. సో ఇది పరిస్థితి. ఎక్కడెక్కడ నుండో సాధువులు కూడా దాసులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సో వెనకాల చూసుకోవచ్చు, మా గుడిని మేము కాపాడుకుంటామంటూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి దాదాపు ఎక్కడ చూడని పరిస్థితి. సో హిందూ గుళ్ళ కోసం ఇంత జరుగుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు.
తల్లికి జై శ్రీరామ్ देश का दान देश का दान जय श्री राम जय श्री राम दम्मा तल्ली की जय दम्मा तल्ली की जय दम्मा तल्ली की जय जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के बंदराज बंदमा तल्ली की जय जय श्री राम देश का दान देश का दान